ఆ రోజు ఇక్కడ గొడవైంది కదా. థియేటర్లోనే ఉన్నావునా? నిన్ను వాళ్ళు చూడకూడదు. నేను కార్లోనే ఉన్నానా? అవును, ఆ ఏదో ఇక్కడ లేడు. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దొరికితే తోలు తీర్చేద్దాం అనుకున్నాను, ఎస్కేప్ అయిపోయాడు. మీరు ఒక పని చేయండి, అందరూ బయలుదేరి ద్వారకా నగర్ బంగ్లా లాడ్జ్కి వచ్చేయండి. అక్కడే రూమ్ వేసి ఉంటాడు. బయలుదేరి. ఎవరో తెలియదన్న, కానీ నల్లకారులో వచ్చాడు. వాడు నల్ల కార్లో వచ్చాడని చెప్తున్నారన్నా. చుట్టుపక్కల వాడి డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అలాగే అన్న. రైట్లో ఇక్కడే వాసు వాసు వాసు. ఏమైంది? హలో రాహుల్, ఏంటి ఇంత రాత్రప్పుడు? అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోయిందక్క. ఏంటి? అన్వర్ తో వెళ్ళడం ఇందాక నేను చూసానక్క. మా ఏంటి? రమ్య, చిత్ర అబ్బాయితో వెళ్ళిపోయిందట. వెంటనే మా ఇంటికి రా. ఇంత అర్ధరాత్రి పూట కష్టమే. ఫోన్ పెట్టే. అమ్మా నాన్న నిద్రపోతున్నారక్క, తెలిస్తే తట్టుకోలేరు. కూల్ డౌన్ రాహుల్, వెయిట్. దివ్య, నీ ఫ్రెండ్స్ ఎవరు దీన్ని హ్యాండిల్ చేయలేరు. వాసుకు ఫోన్ చేయి. ఓన్లీ హీ కెన్ హ్యాండిల్ దిస్. వదిలే, వెళ్తే వెళ్ళింది. వాళ్ళ అమ్మ నాన్నకి ఈ విషయం తెలీదు. కూతురు లేచిపోయిందని తెలిస్తే వాళ్ళ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటారు వాసు. రే, వాళ్ళు బయలుదేరి 20 నిమిషాలు అయింది. 15 కిలోమీటర్లు కూడా దాటుండ్రు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల వెతకండి. మన మార్కెట్ కూరలందరినీ నిద్రలేపే. బస్సు, కారు ఏది వదలకుండా వెతకాలి. ఓకే? నాకు ఈ విషయం చెప్పి నీ ఫోన్ ఇవ్వు. అలాగే బాయ్కి ఫోన్ చేసి చెప్పి. దివ్య, వచ్చి బండికు. రే, ఆ పిల్ల ఫ్రెండ్స్ అందరింటికి వెళ్తున్నాం. ఏమైనా ఉంటే ఈ నంబర్ గుర్తు. రాహుల్, నువ్వు ఇంటికి వెళ్ళిపో. మన వాళ్ళని వెంటనే పంపిస్తా. మన వాళ్ళందరినీ నా లైన్కి రమ్మను. రే, అన్ని ట్రైన్లు వెతుకు. అలాగే వాసు. కాదు, ఒక బస్ స్టాండ్ లో ఉన్నాను. బయలుదేరి అన్ని బస్సులు వెతకమని చెప్పు. కుటుంబం బస్టాండ్ లేరు వాసు. బాయ్కి విషయం చెప్పేవా? డ్రైవర్, ఒక్క నిమిషం. దొండపతి చెక్ పోస్ట్ దగ్గర మన వాళ్ళు ఉన్నారు. బాయ్తో మొత్తం చెప్పాను. ఆయన నీకు ఫోన్ చేస్తా అన్నాను. సరే, మా ఏరియా వాళ్ళే కూడా వెళ్ళారు. ఏమంటున్నావు బాయ్? అందరూ ఫోన్ ఆఫ్ చేసి పెట్టారు. సింహాచలం మొత్తం వెతకమన్నాను. అలాగే బాయ్. ఏమైంది? లేరు వాసు. అన్ని ట్రైన్లు వెతికాం, ఎక్కడ సరే, లేరు. బండికు. అందరూ ఓవర్ బ్రిడ్జ్కి వచ్చేయండి. వస్తున్నా వాసు. సరే సరే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎలా మిస్ అయింటారా? ఆ పిల్లాడు ఏరియాలోనే లేరు, బస్ స్టాండ్ లో లేరు. రే, 6 యశ్వంత్పూర్కి కూరగాయ లోడ్తో ఒక ట్రైన్ వెళ్తుంది. అది ఏ ట్రైను? అది డొరాంటో ఎక్స్ప్రెస్. నార్త్ సింహాచలం మీదుగా వెళ్ళిపోతుంది. వైజాగ్ లోపలికి రాదు. పదండ్రా. నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు వెళ్ళరా. అదిగో వాసు, అక్కడ ఉన్నాడు. చిత్ర, అటు చూడు. వాసు, చిత్ర ఆగు. వెళ్ళకు. చిత్ర, ఏయ్, మీకు అసలు బుద్ధుందా? ఎక్కడికి పారిపోతున్నారు? చూడు వాసు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకురా ఒప్పుకోవాలి? 20 ఏళ్ళు కంటికి రెప్పలా పెంచిన పిల్లని 20 రోజుల్లో ఇచ్చేస్తారా? వాసు ప్లీజ్, ఇది మా జీవితానికి సంబంధించింది. ఏదే జీవితం? కలవగానే ఫ్రెండ్, పరిచయం అయ్యాక లవ్వరు, 30 రోజుల పెళ్లి, 3 నెలల డైవర్స్ అని అంతమంది కోర్టు ముందు నిలబడుతున్నారే, అదే నా జీవితం. కన్న వాళ్ళందరూ పిల్లల మీద నమ్మకంతో తలుపుకి గొల్లం పెట్టే నిద్రపోతున్నారు. ఎవరు తాళం వేసి తాళం చెవిని దిండు కింద పెట్టుకోవట్లేదు. కానీ నువ్వు వాళ్ళ నమ్మకాన్ని బదలుకొట్టి వచ్చేసావు కదూ. ఎంతో నమ్మకంగా పెంచిన వాళ్ళకి నువ్వు ఇలా ద్రోహం చేసి వచ్చేసావు కదే. అమ్మ నాన్నకి ఎప్పుడైనా దూరంగా బతికేవా? వాళ్ళుండగా వాళ్ళ విలువ తెలీదు. లేనప్పుడే ఆ బాధ అర్థమవుతుంది. కన్న వాళ్ళ మనసుని బాధ పెట్టిన వాళ్ళు ప్రశాంతంగా జీవించినట్టు చరిత్రే లేదమ్మా. లవ్ చేయడం తప్పు కాదు, అందులో లాజిక్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి. మర్యాదగా నేను చెప్పేది వినండి. మీ అమ్మ నాన్నలతో మాట్లాడి నేను మీ పెళ్లి జరిపిస్తాను. సారీ వాసు, నువ్వు చిత్రాన్ని ఇంటికి తీసుకెళ్ళు. నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. అక్క, ఎందుకక్క ఇంత పని చేశావు? సారీ, పద లోపలికి వెళ్దాం. కన్నా, ఆ పిల్లల్ని ఏం చేయొద్దని బాయ్తో చెప్పండి. వాసు, మీ అమ్మ నాన్నంటే నీకు బాగా ఇష్టమా? ఇప్పుడు వాళ్ళు నీతో లేరా? లేరు. థ్యాంక్ యూ వాసు. నేను నీతో ఆ రోజు అలా మాట్లాడుండకూడదు. ఐమ్ సారీ. పర్వాలేదు.
పడుకో వెళ్ళి మన తర్వాత కలుద్దాం. ఏంటమ్మా అంతా ఓకేనా? ఓకే మా. మరెందుకు అది అలా ఉన్నావు? ఒకరోజు నేను వాసుని బాగా హర్టింగ్ గా మాట్లాడాను, కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా నా ఒక్క మాట కోసం వాడు ఎంతలా తిరిగాడో తెలుసమ్మా. ఇప్పుడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఐ లవ్ వాసు మా. ఐ లవ్ హిమ్. దట్స్ ఓకే. తను చాలా మంచివాడమ్మా. ఇట్స్ ఓకేరా. థ్యాంక్ యూ మా. రే చిరుతుపల్లి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? ఆనకాపల్లి బస్ స్టాండ్ లో హౌరా ఎక్స్ప్రెస్ దూరిందని చెప్పారు. దాన్ని నెట్టి పారేసి అలాగే ఎయిర్పోర్ట్ రన్వే మీద దున్నపోతులు పేడేసే అంటేను దాన్ని ఎత్తేసి వస్తున్నా. ఉదయాన్నే తాగొచ్చావేంటనా? వెళ్తావా మర్యాద లేని ఇంటి గడప తొక్కకూడదంట. తొక్కుతావా? ఆ రోజు కాఫీ షాప్ లో కూర్చోబెట్టి ప్యానీళ్ళు బాగా కలిపి కళ్ళాపు జల్లినట్టు జల్లిందే. అప్పటికే బుద్ధి రాలేదా? ఓవర్ గా మాట్లాడుతున్నావునా? ఈవేళ ఎవరితో లేచిపోయిందని వచ్చి నేను పిలిచింది. రేపు ఫోన్ చేసి వాసు మా ఇంటికి పని మనిషి రాలేదు, నువ్వు వచ్చి వాకిలి కడిగి ముగ్గేయమంటుంది. ఇంకో రోజు ఫోన్ చేసి వాసు మా అమ్మకు ఒంట్లో బాగలేదు, నువ్వు వచ్చి మొక్కల పులుసు చేసి పెట్టమంటుంది. నువ్వు కూరగాయలన్నీ తీసుకువెళ్ళి మొక్కల పులుసు చేసి పెట్టి వాళ్ళ అమ్మకి అబ్బకి మొద్దలు తెలిపి. అయ్యో అన్న పోయాడేమో. టెన్షన్ పెడితే తాట తీస్తాం. కావాల్సిందే. ఇంకో కోట కొనిస్తాను లేచి చిరుతుపులే. చూసా వెంటనే లేచాడు. ఏం వాసు ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? వెళ్ళిన పని ఓకేగా? వెళ్ళేటప్పుడు నన్ను పిలవచ్చుగా, నేను వచ్చేవాడిగా. దివ్య పాప బాగుందా? మళ్ళీ స్టార్ట్ చేసాడు. సరే నేను వస్తా. ఏయ్, ఎంత కొట్టినా నీకు సిగ్గులేదారా? ఎవడ్రా వాడు? సిగ్గులేదండి. నేనేరా. నువ్వు కాదులే వాసు, నీ వాయిస్ నాకు తెలీదా? ఎవడ్రా వాడు? నేను వేటకత్తి లేకుండానే ఒట్టి చేత్తో వేటేసావంట్రా. చీకే గ్రూప్ చిక్కుడికాయ వచ్చింది. నువ్వింకా ఇలాగే ఉన్నావా? నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావా? నువ్వు అసలు మారవా? నువ్వు ఈ టైం మార్చవా? మొహం తుడిసే దగ్గర నుంచి ముక్కు చీదేవారు దీన్నే వాడుతున్నావు. ఏంటనా? ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మధ్యాహ్నం 2 గంటలకి అక్కయ్యపాలెం రిజిస్టర్ ఆఫీస్ కి బాబాయ్ మిమ్మల్ని రమ్మన్నారు. ఎందుకు? నేను వాసుని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. ఎందుకు? నా లవ్ ని చెప్పడానికి. ఏమా ఆ లాజిక్ ఎథిక్స్ అవన్నీ ఏమైపోయాయి? There is a lot of logic in our love and even more ethics, okay? ఈ విషయం సింగన తెలిస్తే అంతే సంగతులు. నమస్కారం బాబు. డాక్యుమెంట్లన్నీ రెడీ అవుతున్నాయి. రెడీ అవగానే మీకు చెప్తాను. అలాగే బాబాయ్. హలో హలో, నేను డీని మాట్లాడుతున్నాను. నేను సి మాట్లాడుతున్నాను. వాసు ఎక్కడా? స్వాతి, రాక కృష్ణ ప్రసాద్, ఖచ్చితంగా నేను దుర్గా సంతకం పెట్టి తీరాలా? నువ్వు లీగల్ హెయిర్, దుర్గా మేజర్, తప్పకుండా సంతకాలు పెట్టాలి. సరే, నేను కార్లో ఉంటాను, వచ్చి పిలువు. సరే అక్క. నాన్న, వాసు అన్నయ్య ఒక్కడే ఉన్నాడు, మీరు వెళ్ళి మాట్లాడండి. నేనైనా వెళ్ళి మాట్లాడతాను. వద్దమ్మా. పెద్దమ్మ నన్నేమి అన్నదిలేండి. అది కాదమ్మా, మీ అత్తందిగా పెద్ద రాద్ధాంతం చేస్తుంది. అన్నయ్య అలా ఒంటరిగా ఉండడం చూస్తే కష్టంగా ఉంది నాన్న. స్వాతి, ఆగు, ఎందుకు వచ్చావు? వాసుని మీట్ అవ్వడానికి. వాసుని మీట్ అవడం కుదరదు. ఏ? వాళ్ళ అమ్మగారు బాబాయిలు అందరూ వచ్చారు. అమ్మగారా? ఎవరు? సార్ అంతా రెడీ సార్. అదిగో ఆ బెంచ్ కారులోంచి దిగుతున్నారే, ఆవిడే. బాబు మీరు రండి. నువ్వు వినే ఉంటావుగా, జీకే గ్రూప్స్ దాని ఓనర్. జీకే గ్రూప్స్ ఓనరా? ఇప్పుడు కూడా 18 కోట్ల రూపాయల ఆస్తిని గుడి పేరును రాయడానికి వచ్చారు. దానికి సంతకం పెట్టడానికే వాసు వచ్చాడు. ఏదో స్టేటస్ స్టేటస్ అన్నావు కదమ్మా, ఇదిగో ఇది వాడి స్టేటస్. గోకరాజు రాజలక్ష్మి రండి. గోకరాజు శ్రీనివాస్ రండి. గోకరాజు రాజేంద్ర ప్రసాద్ ఎవరు? రండి.
8 కోట్లు విలువ చేసే ఆస్తి 40 హత్యలు చేసినా చాలదురా. ఏంటి సింగన్న గుళ్ళోకి చెప్పులతో వచ్చేసావేంటి? రే ముసల్ నా కొడక, ఊరికి దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ ఊళ్ళోకి లాగుతున్నావా? ఎవడొచ్చినా వదిలిపెట్టను. రా! ఏంటయ్యా ఈ అన్యాయం? ఈ ఊళ్ళో దీన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరా? వస్తోంది చూడు లేచిపోయిన గాడిద. లేచిపోవడానికి ముహూర్తం పెట్టుకుంది తెల్లవారుజామున 3ంటికి. ఇదేదో మధ్యాహ్నం 1 గంటకు లేచిపోయి ఉంటే దీంతో పాటు నేను లేచిపోయేవాడిని. వాడితో పరిగెత్తేది గ్రౌండ్ లో పరిగెత్తుంటే కొవ్వైనా కరుగుండేది. చివరికి నా ఫ్రెండ్ చేత నన్ను కొబ్బరికాయతో కొట్టించిందే ఈ దెయ్యి దేవత. లేచింది లేచిపోతుంది మహిళా లోకం, ఎంట పడుతుంది పురుష ప్రపంచం. You bloody idiot, stupid, nonsense, scoundrel, dirty beast! If I say this to my boyfriend, he'll kill you and throw you in Araku Valley. Mind it. హే చిత్ర, ఏమైంది? రే దున్నపోతు, ఏమన్నావురా? ది సబ్స్క్రైబర్ కెనాట్ బి రీచబుల్ అట్ ద మూమెంట్. వాసు, నువ్వు జీకే గ్రూప్ ఓనర్ గారి సన్నా? దానికేంటి ఇప్పుడు? ఆ రోజు నీతో డీ తన లవ్ చెప్పడానికే రిజిస్టర్ ఆఫీస్ వరకు వచ్చింది. నువ్వెవరో తెలిసాక ఫీల్ అయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంట్లో గిల్టీగా కూర్చొనుంది. హే, ఏంటి నువ్వు అనేది? ఎస్. థ్యాంక్స్ చిత్ర. ఏం చిత్ర, వాసుతో మాట్లాడావా? అమ్మ నాన్న కులాసేనా? ఎవరు ఊరేసుకోలేదుగా? పెళ్లి కొడుకు బాయ్ బాగున్నాడా? నేను వస్తాను. ఖుదాఫీస్. ఏయ్, నీకు రోషం పోషం సిగ్గు సెరో ఏమీ లేవా? జనరల్ స్టోర్ లో దొరుకుతాయి, కావాలంటే కొనుక్కో. ఏయ్, దున్నపోతు. ఎవడ్రా దున్నపోతాను ఆడవంతుతో అన్నదే? ఇడియట్. ఇటువంటి వాళ్ళని ఖడ్గ మురగాని కట్టబెట్టాలి. ఎందుకన్నా? అప్పుడే కష్టం ఏంటో తెలుస్తుంది.